పరిశుద్ధ గ్రంథంలో నుండి 22వ కీర్తన భాగాన్ని అంతటిని మనం చదువుకున్నట్లయితే, నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేల దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. మొత్తానికి ఈ కీర్తన భాగాన్ని దావీదు మహారాజు రచించాడండి. ఈ సిచ్యువేషన్ ఎలాగున్నదంటే, దావీదు శ్రమలో, శోధనలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఈ కీర్తన భాగాన్ని రచించాడండి. ఈ కీర్తన భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అనుభవం ఏంటంటే, శ్రమలో, శోధనలో ఉన్నప్పుడు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ దావీదు వలె మనం గనపరచాలి. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా దేవుని స్తుతిస్తారు. శ్రమలో, శోధనలో ఉన్నప్పుడు దేవుని స్తుతించువాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్.